హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బయాలజికల్ సైన్స్ మోడల్ పేపర్ 3 చూసేద్దాం. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జనరల్ సైన్స్ పేపర్ 2, బయాలజికల్ సైన్స్ మోడల్ పేపర్ 3 ఇంగ్లీష్ వెర్షన్. టైం వచ్చేసి మనకి 2 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. ఇందులో మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుందా. టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 1 6 మార్క్స్ వస్తాయి ఈ సెక్షన్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, నేమ్ ద రా మెటీరియల్స్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సెకండ్, రైట్ ఎ స్లోగన్ టు డిస్ప్లే ఆన్ ఎన్విరాన్మెంటల్ డే. థర్డ్, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద ఫినోటపిక్ రేషన్ ఆఫ్ F2 జనరేషన్. మనకు ఒక పిక్చర్ ఇస్తారు, సో దాని మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ మెంట్ బై హెరిడిటీ. క్వశ్చన్ నెంబర్ 5, a man with blood group A marries a woman with blood group O and their daughter has blood group O. Is this information enough to tell which trait is dominant? Next question, what will happen if the pancreas does not secrete insulin? So ఇక్కడ ఈ section 1 complete ma. Next section 2, answer all the questions, each question carries 2 marks. ఇందులో కూడా మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 4 2 are 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 7, వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గోయట్ రే. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, మనకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తున్నారు. సో దాని నుంచి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. 2 క్వశ్చన్స్. పారాగ్రాఫ్ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. సెక్షన్ 3, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇది చూడండి మా, సెక్షన్ 3లో కూడా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 5 4 are 20 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 11, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోఫిక్ అండ్ heterotropic nutrition. Next question number 12, observe the diagram and answer the following questions. ఇక్కడ మనకి ఒక హ్యూమన్ బాడీ డయాగ్రామ్ ఇచ్చారు మా, అందులో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఆ డయాగ్రామ్ని చూసి మనం ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్స్కి. ఆర్ ఇది ఇంటర్నల్ చాయిస్, అయితే ఏ రాయొచ్చు లేదా బి రాయొచ్చు. ఆర్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ లేబుల్ ద పార్ట్స్. నెక్స్ట్ 13th question, write slogans to aware people about organ donation. 14th question, what are the problems created by ozone depletion in an ecosystem? Next 15th question, observe the flow chart and answer the following questions. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు మనకి. సో దీన్ని చూసి మనం కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. చూడండి, మనకి దీంట్లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ ఆన్సర్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ సెక్షన్ 4, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయాలమా. ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. దీంట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో టోటల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ 8 మార్క్స్ కదా, 16 మార్క్స్ గెయిన్ చేయొచ్చు మనం ఈ సెక్షన్ నుంచి. సో క్వశ్చన్ నెంబర్ 16, ఇందులో చూడండి ఏ, అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, వాటిని ఆన్సర్ చేయడమే. నెక్స్ట్ ఆర్ బి, ఈ 16th క్వశ్చన్లో బి, అయితే ఏ రాయొచ్చు లేదా బి రాయొచ్చు. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బిల్డింగ్ ఇన్ ఈస్ట్. ఓకే. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇన్ దట్ ఏ, హౌ డస్ ఫోటోట్రోపిజం అక్కర్ ఇన్ ప్లాంట్స్. ఆర్ బి, హౌ డస్ మెండల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రేట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడికి మన మోడల్ పేపర్ 3 కంప్లీట్ అయిందమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. లైక్ చేస్తే మన ఛానల్ కొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మనకి కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ మా ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.